హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మగారు మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే. సార్ ఎక్కడ? పైన రూమ్లో ఉన్నారమ్మా. అవునా, సరే థ్యాంక్స్ అని మెట్లెక్కి సూర్య రూమ్కి వచ్చింది. ఎందుకో లోపలికి అడుగు పెట్టాలంటేనే దివ్యకి ముచ్చెమటలు పట్టేశాయి. పార్టీలో సూర్య అన్న మాటలు తలుచుకోగానే వెనక్కి వెనక్కి అడుగు వేసింది. రూమ్లో సూర్య కనిపించలేదు. దివ్య గుండెల్లో మరింత భయం చోటు చేసుకుంది. సూర్య వాష్రూమ్లో ఉన్నాడని అర్థమై డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి టెన్షన్తో ఏం చేయాలో తెలియక గోర్లు కొరుక్కుంది. టవల్ కట్టుకుని వాష్రూమ్ నుంచి బయటికి వచ్చాడు సూర్య. డోర్ లాక్ వేసి నేరుగా డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి షాక్ అయ్యాడు. అప్పటికే భయంతో కళ్ళు మూసుకుంది దివ్య. నువ్వేంటిక్కడ? షాక్ నుంచి తేరుకొని కోపంగా అడిగాడు. ఎలా ఉన్నారు సూర్య గారు? తడబడుతూ అడిగింది. ఒక్కసారి ఆమె గొంతు పట్టుకొని గోడి కానించాడు. భయంగా చూసింది దివ్య. సూర్య గారు, చంపేస్తాను. ఎందుకొచ్చావు? నా చేతుల్లో చావు చూడాలని వచ్చావా? లేదంటే మళ్ళీ వాడిని వెన్నుపోటు పొడవమని మీ అన్నయ్య నీకు నోరు పోసి పంపించాడా? చెప్పవే అంటూ గొంతును మరింతగా నొక్కాడు. ఏమండి, వదలండి, చచ్చిపోతాను. చూడండి, నేను వచ్చింది మీకోసం. ఎందుకు వచ్చావు చెప్పు. మీకోసం, మీతో ఉండాలని వచ్చాను. దివ్య నోటి నుంచి ఆ మాటలు పూర్తి కాలేదు. కోపంగా ఆమె రెండు చెంపలు వాయించాడు. అతని కొట్టిన దెబ్బలకి నేలపై పడింది దివ్య. నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పాను కదా. అయినా నన్ను వెతుక్కుని మరీ వచ్చావు. అంటే నన్ను చంపటానికి వచ్చి ఉంటావు, అవునా? తప్పు నాదే కాదని అన్నాను, కానీ మిమ్మల్ని చంపేంత రాక్షసిదాన్ని కాదు అండి. ఏయ్, నోరు మొయ్. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. మా అమ్మని చంపటానికి వెనుకాడని నువ్వు నన్ను చంపావన్న గ్యారంటీ ఏంటి? అతని మాటలకి దివ్య కంట్లో సుడులు తిరిగాయి. నీ ముఖం చూడాలి అంటేనే అసహ్యంగా ఉంది. అసలు నిన్ను ఎవరి లోపలికి రానిచ్చారు? అంటూ కోపంగా దివ్య జబ్బా పట్టుకొని పైకి లేపి, చూడు, భార్యగా నువ్వు నా దృష్టిలో లేవు. ఆ రోజునే చచ్చిపోయావు. ఏంటి? షాక్ అయ్యింది దివ్య. అవును, నిజం దాచి మోసం చేసిన నేను క్షమిస్తాను అని ఎలా అనుకుని వచ్చావే? మీ అన్నయ్య కంటికి, నీ కంటికి నేను తింగరోడ్లా కనిపిస్తున్నానా? జీవితంలో క్షమించలేని తప్పు చేశావు, అనుభవించు అంటూ దివ్యని కొడుకు నెట్టాడు. అమ్మ అంటూ బాధతో మురిగింది. గోడ తగిలి అమ్మ అని బాధతో అరిచావు. కనిపెంచిన అమ్మని దూరం చేశావు. నీలాంటి ఆడదాన్ని ఎక్కడ చూడలేదు. ముందు నువ్వు నడవే బయటికి అని దివ్య చేతిని పట్టుకుని కోపంగా బయటికి తీసుకుని వచ్చాడు. పూజ గది నుంచి బయటికి వచ్చిన భ్రమరాంబ గారు దివ్యని చూడగానే షాక్ అయ్యారు. దివ్య, నువ్వు మధ్యలో రాకు అమ్మమ్మ. సూర్య, దీన్ని బయటికి చెయ్యి, లేదంటే నా చేతులతోనే నేను చంపేస్తాను. అందులో అయితే డౌట్ లేదు అన్నాడు. అయితే చంపు అంటూ కోపంగా అరిచింది దివ్య. లోపల ఉన్న పనివాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఏంటి నా మీద అరుస్తున్నావు? మీరు అరవటం లేదా? నా తప్పు ఉంది కాబట్టే కదా మిమ్మల్ని క్షమాపణ అడగాలని వచ్చాను. కానీ మీరు ఎందుకు కనీసం నా ముఖం చూడటానికి ఇష్టపడటం లేదు? మీ అన్నయ్య మీ అన్నయ్యను చంపి ఆ నిజం నీ దగ్గర దాస్తే ఎలా ఉంటుంది? నీకు ఇందు గురించి నిజం తెలియగానే డైవర్స్ వరకు వెళ్ళావు. మరి మా అమ్మని చంపిన నీకోసం నేను ఎంత దూరం వెళ్ళాలి? నిన్ను ఎంత దూరం పెట్టాలి? కొట్టండి, తిట్టండి, ఎంత దూరం పెడతారో పెట్టండి, కానీ మిమ్మల్ని వదిలే ప్రసక్తే అయితే లేదు. పట్టుదల వదలలేదు దివ్య. నువ్వు ఎంత పోరాడినా సరే లాభం లేదు. దివ్య ఎందుకు అంటే నువ్వు చేసింది మోసం అమ్మమ్మ. ఇది అసలు ఇంట్లో ఉండటానికి వెళ్ళలేదు. దీని ముఖం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది అని దివ్యని వెనక్కి నెట్టి తన రూమ్కి వెళ్ళాడు. అతను నెట్టిన ఫోర్స్కి కింద పడింది దివ్య. దివ్య, బామ్మ అంటూ ఏడుస్తూ బ్రహ్మమ్మ గారిని అత్తుకుంది. ఊరుకో అంటూ దివ్యని తన రూమ్కి తీసుకుని వెళ్ళింది. సాయంత్రం 7 అయినా సూర్య ఇంటికి రాలేదు. దివ్య మాత్రం బ్రహ్మమ్మ గారి దగ్గరే
ఉంది. బామ్మ, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఏంటి? ఒకవేళ నేను ఇంట్లో ఉన్నాను అనా? అదే అయ్యుంటుంది దివ్య. వాడి కోపం చల్లారాక రమ్మని చెప్పాను కదా. ఎందుకు నువ్వు సడన్గా పెట్టకుండా వచ్చేసావు? నాకు అక్కడ ఉండాలని లేదు బామ్మ. ఆయన కోపం తగ్గాలి అంటే నేను ఇక్కడే ఉండాలి. దివ్య, నువ్వు చెప్తుంది నాకు ఏమీ అర్థం కావటం లేదు. అంతా నేనే చేశాను కదా బామ్మ. నన్ను చూసిన ప్రతిసారి ఆయనకి అత్తమ్మ గుర్తొస్తుంది. అప్పుడు నా మీద కోపం తీర్చుకుంటారు కదా. అలా అయినా ఆయన కోపం కొంచెమైనా తగ్గుతుంది అని నా ఆశ. ఆ రకంగా ఆయన నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది కదా. దివ్య మాటలకి మనసులోనే నవ్వుకున్నారు బ్రహ్మాంబ గారు. చూడు దివ్య, నువ్వు ఇప్పుడు ఏ రకంగా ఆలోచించినా పోయినా నా కూతుర్ని తిరిగి తీసుకుని రాలేవు. వాడి కోపాన్ని పోగొట్టలేవు. కానీ మీ అన్నయ్య చేసింది చిన్న తప్పు అయితే కాదు. తన మాటలు విని అసలు నిజాన్ని దాచి నువ్వు మరింత తప్పు చేశావు. వాడి మనసుని నేనైతే మార్చలేను దివ్య. మీరే అలా అంటే ఎలా బామ్మ? వాడు దూరం పెడితే నే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఏకంగా నా కూతుర్ని చంపేశావు. మా మనసులు ఎంత బాధపడతాయో ఒక్కసారి ఊహించు. నా మాట విని వాడిని విసిగించకు దివ్య. కొన్ని రోజులు నువ్వు మీ అన్నయ్య ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. చావో బ్రతుకో నేను ఇక్కడే ఉంటాను బామ్మ. మీకోసం తగ్గే వరకు మీ కోపం తగ్గే వరకు ఇక్కడే ఉంటాను నిక్కచ్చిగా చెప్పి పక్క రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. నిస్సహాయంగా బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నారు బ్రహ్మాంబ గారు. దివ్య మాటలు బట్టి తను ఇల్లు కదిలేలా లేదనుకుని తల రుద్దుకుంటూ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు కాపురం కావాలని వచ్చింది. వాడి కోపంలో న్యాయం ఉంది. అలా అని ఇద్దరిని విడదీయలేను. ఏదోటి చేసి ఇద్దరిని కలపాలి, తప్పదు అనుకుని సూర్య లోపలికి రావటం చూసి, నాన్న ఏదైనా రావటం? అవును అమ్మమ్మ. ఇంతకీ ఆ దివ్య వెళ్ళిందా లేదా? గంభీరంగా అడిగాడు. రూమ్లో ఉన్న దివ్య ఆ మాటలు వింటూ డోర్కి జారబడి కూర్చుంది. వెళ్ళింది నాన్న. నిజం చెప్పు అమ్మమ్మ. నిజంరా, వెళ్ళిపోయింది. నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే తిట్టి పంపించేశాను. అవునా? సరే, ఇంకెప్పుడు దాన్ని ఇంటికి రానివ్వకు. అన్నయ్య చెల్లి ఇద్దరూ కలిసి నన్ను ఒక విధవని చేశారు. తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుంది. దాని ముఖం చూస్తేనే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది అమ్మమ్మ. రే, ఇంకా వదిలే. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. భోజనం వడ్డిస్తాను. వద్దు, నాకు అన్నం ఏమీ వద్దు. ఆ మహాతల్లి వచ్చింది కదా, ఆకలి కూడా చచ్చింది అని కోపంగా తన రూమ్కి వెళ్ళాడు. తల విదిలించుకొని బాధపడింది. భ్రమరంబ దివ్య రూమ్లోనే ఉండిపోయింది. బయటికి రాలేదు. సూర్యకి ఎదురుపడి తన మనసుని బాధ పెట్టడం ఎందుకు అని భోజనం పట్టుకొని సూర్య గదికి వచ్చింది భ్రమరాంబ. బయట లాన్లో కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు సూర్య. అతని కంట్లో చిరుతడి. నాన్న సూర్య, అమ్మమ్మ అంటూ తనని తాను కంట్రోల్ చేసుకుని చెప్పాను కదా ఆకలి లేదు అని. అయినా ఎందుకు భోజనం తెచ్చాం? పొద్దుటి నుంచి నువ్వేం తినలేదు కదా నాన్న. భోజనం చేయకుండా ఇలానే ఆలోచిస్తే నీ ఆరోగ్యం ఏం కావాలి? నాకు ఏమన్నా అయితే చూడటానికి నువ్వు ఉన్నావు కదా ముసలి. నాకెందుకు భయం? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నాన్న నేను బాగుండేది. కంటతడితో అంది బాధగా తన అమ్మమ్మ వైపు చూసి ఒళ్ళో తల పెట్టుకుని. దివ్య ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదమ్మమ్మ. ఎందుకో జరిగిందంతా మర్చిపోలేకపోతున్నాను అని బాధపడ్డాడు సూర్య. కొనసాగుతుంది. ఆదరిస్తున్న